శుక్రవారం రోజు భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా డీజీపీ కార్యాలయంలో 41 మంది మావోయిస్టులు అయితే మాత్రం లొంగుబాటు అయ్యారు. దానికి సంబంధించిన చాలా అంశాలు అయితే మాత్రం కొన్ని క్వశ్చన్ మార్క్గా ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ భారీ ఎత్తున లొంగుబాటు పైన మీరు ఒకవేళ ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఈ లొంగుబాటు జరిగిన పద్ధతి, ఆ లొంగిపోయిన వాళ్ళ ముఖాలు లేదు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పద్ధతి చూస్తే ఒక నేరేటివ్ని జనాలలో కల్పించేటువంటి ప్రయత్నం జరుగుతోంది అనేది అర్థమవుతూనే ఉంది. అంటే డీజీపీ గారు స్పష్టంగా చెప్పారు, ఓకే, వీళ్ళని వేరే ప్రాంతాలకి వెళ్ళిపోమని చెప్పారు. వెళ్ళిపోమని చెబితే అక్కడ వీళ్ళు అడ్జస్ట్ కాలేక పార్టీ నిర్ణయాన్ని కాదనలేక ఏం చేయాలో అర్థం కాక ఇక్కడికి వచ్చి సరెండర్ అయిపోయారు ఓకే అనేది వీరు చెప్పారు. వారు కూడా అదే చెప్పారు. లొంగిపోయిన వాళ్ళు కూడా అదే మాట్లాడారు దాదాపుగా. అవును. అంటే అర్థం ఏమిటి? ఈ లొంగిపోయిన వాళ్ళు అందరూ నిజంగానే మావోయిస్టు పార్టీతో లింకులు ఉన్నటువంటి వాళ్ళ, లేకపోతే నిజంగా వాళ్ళు చెప్తున్నటువంటి బాధ్యతల్లో పనిచేస్తున్న వాళ్ళ? అంటే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది ఏంటంటే టోటల్గా ఆదివాసీ సమాజాన్ని మొత్తాన్ని మావోయిస్టు సమాజంగా ముద్ర వేసేటువంటి ప్రయత్నం రాజ్యం చేస్తోంది. ఓకే, ఏ ఆదివాసీ అయినా సరే మావోయిస్టే వాళ్ళ దృష్టిలో. ఓకే, కాబట్టి వీళ్ళు మావోయిస్టులు అవునా కాదా అని మీడియాకి కూడా సందేహాలు వచ్చాయి నిన్న వాళ్ళని చూసిన తర్వాత. వాళ్ళు కొన్ని ఆయుధాలు పట్టుకొచ్చి అప్పచెప్పారు. ఓకే, అంటే ఆయుధాలతో లొంగిపోవటం లేదు తెలంగాణలో, ఛత్తీస్గఢ్లో ఆయుధాలతో లొంగిపోతున్నారు, లేకపోతే మహారాష్ట్రలో వీటితో లొంగిపోతున్నారు, గడ్చిరోలిలో లొంగిపోతున్నారు, ఇక్కడ మాత్రం అలా చేతులు ఒప్పుకుంటూ వచ్చి సరెండర్ అవుతున్నారు అని చెప్పి ఒక పద్ధతి, ఒక చర్చ నడిచింది. ఓకే, కాబట్టి ఎక్కడైనా ఆయుధాలతోనే లొంగిపోతారు అనేటువంటి ఒక సామాన్యత కల్పించడం కోసం నిన్న ఆయుధాలతోనే సరెండర్ చేసుకున్నారు. రీసెంట్గా కూడా ఈ మధ్య జరిగిన ఇంకొక లొంగుబాటు కార్యక్రమం కూడా ఆయుధాలతోనే జరిగింది. ఇలా ఆయుధాలతో లొంగిపోవటము, నిన్న సరెండర్ అయిన వాళ్ళలో మెజారిటీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. అవును, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళే తప్ప లోకల్ పీపుల్ చెప్తున్న వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారు అంతే. ఇద్దరు మాత్రమే లోకల్, మిగిలిన వాళ్ళకి ఈ ప్రాంతంతో ఏ సంబంధము లేదు. మావోయిస్టులు అడవులు ఖాళీ చేసేయండి అంటే మనం ఇక్కడ ఉండొద్దు, కగార్ ఆపరేషన్ డేట్ దగ్గరకు వచ్చేస్తోంది, ఇంకో 3 నెలలే ఉంది, ఈ 3 నెలలు ఎక్కడైనా తలదాచుకోండి అని చెప్పి తన క్యాడర్ని పంపించేస్తోంది. వివిధ ప్రాంతాలకు వాళ్ళు వెళ్తున్నారు అనేది కూడా ప్రజల మనసుల్లో నాటటం అనేది నిన్నటి సరెండర్ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం. అంటే పార్టీ ఒకవేళ పార్టీ ఆ నిర్ణయం తీసుకోలేదా? పార్టీ సంబంధించిన కీలక నేతలు అట్లా అన్నది కాదా? ఎందుకంటే డీజీపీ గారు చెప్పిందైనా లేకపోతే సరెండర్ అయిన వ్యక్తులు కూడా చెప్పింది ఏంటంటే ఇదే మాట మాట్లాడారు, మాకు ఇబ్బంది అయిన, మేము నివాసం ఉండలేని ప్రాంతాలకు పంపిస్తున్నారు, అక్కడ మేము ఉండలేక బయటకు వచ్చాల్సిన పరిస్థితి, తర్వాత మార్చి 31 తర్వాత మమ్మల్ని పిలుస్తారో లేదో అర్థం కావట్లేదు, మొత్తానికి పార్టీ విధానము కేంద్ర నాయకుల తీరు మాత్రం మాకు నచ్చాక మేము బయటకు వచ్చామన్నాం. నిజంగా ఇది పార్టీ యొక్క వర్షన, లేకపోతే ఇది కావాలని ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి చర్చ వచ్చేలాగా చేస్తున్నారా? అంటే మీరు విన్న దానిలోనే మీకు ఆ గందరగోళం కనిపిస్తోంది. ఓకే, ఒకటి నాయకత్వం లొంగిపోతోంది, మమ్మల్ని ఏమో బయటకు వెళ్ళమంటున్నారు ఓకే అనే 2 మాటలు చెప్పడం అనేది పార్టీ మీద దాడికి నిదర్శనమే. ఓకే, అంటే నిజంగా పార్టీ మనుషులు అయి ఉంటే వాళ్ళు నిజంగానే పార్టీ ఒక ప్రాంతానికి వెళ్ళి ఉండండి మీరు అని చెబితే వెళ్ళి ఉంటారు. ఇప్పుడు మైదాన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని రెగ్యులర్గా కేసులు పెడుతున్నారు అనుకోండి. ఒక ప్రజాసంఘంలో పనిచేస్తూ ఉంటాడు ఒక అతను, ఓకే, అతను బయట కనిపిస్తే చాలు కేసులు పెడుతూ ఉంటారు పోలీసులు. అప్పుడు పార్టీ అతనికి చెప్తుంది, బాబు నువ్వు ఇక్కడ ఉంటే కష్టం, మేము బెయిల్ అవి పెట్టలేము నీకు, నువ్వు కొంతకాలం అడవిలోకి వెళ్ళిపోయి తలదాచుకో, దళాలతో పాటు ఉండు, తర్వాత ఆలోచిద్దాం నిన్ను ఎక్కడ పెట్టాలి, నీతో ఎలా పని చేయించాలి అనేది అని. వెళ్ళిపోతాడు అతను అడవికి. అడవికి వెళ్ళటమా, అరెస్ట్ అయిపోయి జైలుకి వెళ్ళటమా, 2 ఆప్షన్స్ మిగులుతాయి. ఓకే, కాబట్టి జైలుకి వెళ్ళటం కంటే ప్రజల్లో పనిచేయటం మంచిది అనుకుంటే అడవికి వెళ్ళిపోతాడు. ఓకే, వీళ్ళు కూడా అంతే, వీళ్ళు కూడా అడవిలో ఉండలేని పరిస్థితి ఉంది అనేది వీళ్ళకి అర్థమవుతోంది కదా. కాబట్టి కొంతకాలం ఎక్కడైనా తలదాచుకోమని పంపించినప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే పంపిస్తారు. ఓకే,
వాళ్ళు పంపించేటువంటి ప్రాంతంలో పార్టీ తాలూకా ఎలిమెంట్స్ ఉంటాయి. వాళ్ళు వీళ్ళకి షెల్టర్లు అన్నీ ఏర్పాటు చేసి అక్కడ భద్రంగా ఉంచుతారు. వీళ్ళని ఉంచి జాగ్రత్తగా వాళ్ళని చూసుకుంటారు. ఈ మెకానిజం లేకుండా పంపరు. ఓకే ఓకే, అంత పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారమే జాగ్రత్తగానే అని చూసి పంపిస్తారు. అంతే తప్ప ఉండలేక వెనక్కి వచ్చామనే పదం దగ్గర డౌటు. పైగా మాకు సంబంధం లేదు, మాకు తెలియని ప్రాంతం అని మాట్లాడుతున్నారు. తెలియని ప్రాంతం ఏమిటి, ఎందుకు తెలియదు? ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచం మారిపోయి ఉంది, ఇంటర్నెట్ యుగంలో ఉన్నాం మనం. అంటే భాష మాకు తెలియదు, మా భాషకు ఇక్కడికి సంబంధం లేకుండా మాకు ప్రాంతీయంగా ఉండడానికి ఇబ్బందులు వస్తున్నాయనేది. ఇప్పుడు ఎంతమంది వలస వచ్చి ఇక్కడ బతుకుతున్నారు? చాలామంది, వేలలో లక్షల్లో. ఇప్పుడు కుంట ఆ ఏరియా నుంచి వచ్చి గుంటూరు లాంటి ఊళ్ళో కన్స్ట్రక్షన్ దానిలో పనిచేసుకుంటూ అక్కడ వాచ్మెన్లు గాను కూలి వాళ్ళు గాను బతుకుతున్నటువంటి ట్రైబల్స్ అనేక మంది ఉన్నారు. వాళ్ళకి భాష రాదు, కానీ పుట్ల చేతితో పట్టుకొచ్చి బతుకుతున్నారు కదా. ఓకే, సల్వాజుడుం టైంలో పారిపోయి వచ్చి గుంటూరులో బతుకుతున్న ఆదివాసీలు చాలామంది ఉన్నారు. ఓకే, గుంటూరు అనే కాదు, చాలా ఊళ్ళల్లో వాళ్ళ పిల్లల్ని ఆ లోకల్ స్కూళ్ళల్లో చేరుస్తున్నారు. వాళ్ళకి తెలుగు వస్తుంది. ఓకే, వాళ్ళు లోకల్గా చిన్న చిన్న ఉద్యోగాల్లో చేరుతున్నారు, కానీ వాళ్ళ ఫీచర్స్ చూస్తే అర్థమవుతుంది. ఫిజికల్గా వీళ్ళు కొంచెం ఏదో ట్రైబ్కి చెందిన వాళ్ళలా ఉన్నారే అని అనిపిస్తుంది. వాళ్ళ ముఖ కవళికలు చూస్తాయి. అడిగితే నెమ్మదిగా చెప్తారు, వాళ్ళు ఓపెన్గా చెప్పరు. నెమ్మదిగా తరిచి అడిగితే, లేదండి మాది ఛత్తీస్గఢ్ నుంచి వచ్చాం, మేము ఇక్కడికి వలస వచ్చాం, ఇక్కడే చదువుకున్నాం మేము అని చెప్తారు వాళ్ళు. ఇలాంటి పరిస్థితి ఉంటుంది జనరల్గా. నిన్న స్పెసిఫిక్గా వాళ్ళు పార్టీ కోసం పనిచేసేవాళ్ళు పార్టీ పిలుపునిస్తే దాన్ని పాటించి వెళ్ళిపోతారు. కానీ మేము ఉండలేని ప్రాంతము, పార్టీ నాయకత్వం లొంగిపోతోంది, లొంగిపోతున్న సందర్భంలో మమ్మల్ని అక్కడికి పంపించిన తర్వాత మా గురించి వీళ్ళు పట్టించుకుంటారో లొంగిపోతారో తెలియదు. ఈ మొత్తం స్టేట్మెంట్లో పార్టీ మీద బురద జల్లటం అనేటువంటి కార్యక్రమమే ఉంది. చల్లింది ఎవరు? వాళ్ళ సొంత అభిప్రాయం లేకపోతే చెప్పబడ్డ వాళ్ళతో చెప్పించిన ఒక స్క్రిప్ట్? వాళ్ళతో చెప్పించారండి. చెప్పించటం అనేది జరిగింది నిన్న. ఓకే, ఆ ఆయుధాలు కూడా వీళ్ళు క్రియేట్ చేసిన ఆయుధాలు అయి ఉండొచ్చు. అంటే వాళ్ళ ఆయుధాలు కావాలి, కనీసం ఆ ఆయుధాలు కూడా క్రియేట్ చేశారు. ఇప్పుడు వేణుగోపాల్ గారు సరెండర్ అయ్యాడు కదా ఆ మధ్య మహారాష్ట్ర సీఎం దగ్గర. అవును, వాళ్ళందరూ వేసుకున్నటువంటి యూనిఫామ్స్ కొత్తవి. అంటే అక్కడికి వాళ్ళని తీసుకెళ్ళి సైజులు తీసుకొని కుట్టించి వేసి తీసుకొచ్చి అక్కడ పెరేడ్ పెట్టారు. ఇలాంటి ఆర్గనైజ్డ్ డిజైన్డ్ సరెండర్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆసన్న గారు పట్టుకొచ్చాడు అక్కడ నుంచి చాలామందిని. వాళ్ళు ఆర్గానిక్గానే వచ్చారు. అంటే వాళ్ళ క్యాడర్కి, వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి క్యాడర్ని వాళ్ళు తీసుకొచ్చారు. అంటే పార్టీ డెసిషన్గా చెప్పారు వాళ్ళకి. ఓకే, పార్టీ సాయుధ పోరాట విరమణ ప్రకటిస్తోంది, ఇంకా మనం ఇక్కడ ఉండి పనిచేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి బయటకు వెళ్తున్నాం అని చెప్పి పార్టీ నిర్ణయంగా చెప్పారు. వాళ్ళందరూ వీళ్ళ వెనకాల పడి వచ్చేసారు. ఓకే, ఎంత ధైర్యం లేకపోతే ఆయన వేణుగోపాల్ పార్టీ నిర్ణయంగా ప్రకటిస్తాడు. ఒక ప్రకటన కదా ముందు ఇచ్చింది ఆయన. పార్టీ సాయుధ పోరాట తాత్కాలిక విరమణ నిర్ణయం తీసుకుంది అని ఒక ప్రకటన ఇచ్చాడు ఆయన అభయ పేరుతో. దాంతో మొత్తం కన్ఫ్యూజన్ కదా బయట. ఓకే, ఏంటి వాళ్ళే సాయుధ పోరాట విరమణ అనేసిన తర్వాత ఇంకా బయట చర్చే ఉంటుంది. రేపో ఎల్లుండో అందరూ వచ్చేస్తున్నారు, పార్టీగానే సరెండర్ అవుతోంది అని కూడా అనుకున్నారు. ఒక మెసేజ్ వచ్చేసింది. ఇప్పుడు ఇప్పటికీ అభిప్రాయం ఉన్నవాళ్ళు ఉన్నారు, పార్టీ మొత్తంగా మేము ఓపెన్ ఏరియాకి వచ్చి పనిచేస్తాము అంటే లీగలైజ్ అవుతాం. లీగలైజ్ అయ్యి మిగిలిన కమ్యూనిస్ట్ పార్టీలు ఎలా పనిచేస్తున్నాయో మేము కూడా అలాగే పనిచేస్తాం చట్ట పరిమితుల్లో అని చెప్తే సరిపోతుంది కదా, ఈ మరణాలు లేకుండా అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా మంచి అభిప్రాయంతోనే మాట్లాడుతున్నారు వాళ్ళు. కానీ నా డౌట్ ఏంటంటే, నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే, పార్టీ అలా ప్రకటిస్తే దాన్ని ఆహ్వానించే మూడ్లో ప్రభుత్వం ఉందా, వాళ్ళని చట్టబద్ధమైనటువంటి పోరాటాలు చేయడానికి అనుమతిస్తుందా
అనేది ప్రశ్న. ప్రస్తుతానికి అదొక సస్పెన్స్గా అయితే ఉన్నది. ఆహా, ఆ పరిస్థితి లేదు అనేది అర్థమవుతోంది స్పష్టంగా.